హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కు సంబంధించేసైతే సర్వే అనేటువంటిదైతే జరుగుతూ ఉందనమాట. మీకందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించేసి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. అదే విధంగా ఈ విధంగా లిస్ట్ కూడా మనకు ప్రభుత్వం నుంచి అయితే విడుదల కావడం అయితే జరిగింది. అయితే మనకు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కు సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి? అందులో ఏ ఆప్షన్స్ అనేటువంటిదైతే సెలెక్ట్ చేసుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే. నెక్స్ట్ అలాగే ఏ రకమైనటువంటి జాబ్స్ అయితే మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది ప్రభుత్వం నుంచి. ఓకేనా? ఈ వివరాల గురించి మీకు వన్ బై వన్ అయితే క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. అదేవిధంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మీరైతే చూడవచ్చు. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఈ P4 సర్వే అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వే అనేటువంటిదైతే జరుగుతూ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామందికి కూడా ఈ యొక్క జాబ్స్ అనేటువంటి వాటిని అందించేందుకు గాను ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకొని సర్వే అనేటువంటిదైతే చేస్తూ ఉందన్నమాట. ఈ నేపథ్యంలో చాలామందికి అనేక డౌట్స్ అనేటువంటివి అయితే ఉండొచ్చు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మీద పర్టికులర్గా. అయితే అందరూ ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చా లేదా, అదేవిధంగా ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, దీనికి గల అర్హతలు అనేటువంటివి ఏమిటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏమేమి ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఆ వివరాల మీద మీకు అందరికీ కూడా చాలా డౌట్స్ అనేటువంటివి అయితే ఉండొచ్చు అనమాట. ఇప్పుడు మీకు వాటన్నిటి మీద కూడా ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో మనకు నాన్ ఎడ్యుకేటెడ్ అయినా కూడా పర్వాలేదు, అంటే చదువుకోకపోయినా పర్వాలేదు. ఓకేనా? అటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా అప్లై అనేటువంటిదైతే చేసుకోవచ్చు. అది కూడా వచ్చేసి కేవలం ఎవరైతే వేలల్లో జీతం అనేటువంటిదైతే పొందుకుంటూ ఎవరైతే ఉంటారో మంత్లీ శాలరీ లెక్కన ఆ విధంగా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళైతే అప్లై అనేటువంటిదైతే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, పిఎఫ్, ఈఎస్ఐ ఇవేమీ కూడా లబ్ధి చేకూరకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అనేటువంటిది అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏమేమి డీటెయిల్స్ అనేటువంటివి అయితే అడుగుతుంది. మనకు ఇది మొత్తం కూడా గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే లాగిన్ పరిధిలో అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళైతే మీకు అప్లై అనేటువంటిది అయితే చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను ఏమేమి ఆప్షన్స్ అయితే ఉంటాయో అనే వివరాల గురించి. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ అయితే ఉంటుందన్నమాట. మనకు లాగిన్ అయ్యాక హోమ్ పేజ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద కూడా. ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. P4 సర్వే కావచ్చు, అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే, అప్డేట్ ఈకేవైసీ, ఓకేనా, ఫ్యామిలీ డీటెయిల్స్, ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకు ఇందులో కావాల్సింది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కాబట్టి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మీద అయితే క్లిక్ చేసుకున్నట్లయితే దాని తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే అడుగుతుందండి. సో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాక మీకు మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటిది అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట ఈ విధంగా. నెక్స్ట్ దాని తర్వాత మనకు మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు అనే విషయం గురించి అయితే అడుగుతుంది. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది యూఐడి అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్నట్లయితే మీ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. దాని తర్వాత వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. క్వాలిఫికేషన్ దగ్గర ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, నాన్ ఎడ్యుకేటెడ్ 9th క్లాసు, 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిప్లొమా, అదర్ కేటగిరీస్, అదేవిధంగా ఇంజనీరు, డిగ్రీ ఇన్ కామర్స్, నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఇన్ ఆర్ట్స్, డిగ్రీ ఇన్ అదర్ సబ్జెక్ట్స్, ఎంబీబీఎస్, లా, పీజీ, పిహెచ్డి, అదర్స్. సో చాలా ఉన్నాయి చూడండి. మీరు దీంట్లో ఏది చదువుకో ఉంటే దానికైతే అప్లై అనేటువంటిది అయితే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చండి, ఆ ఆప్షన్ మాత్రం. సో నాన్ ఎడ్యుకేటెడ్ కూడా దీనికైతే అర్హులైతే అవుతారు. అంటే చదువుకోకపోయినా పర్లేదండి, వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళకి తగిన జాబ్స్ అనేటువంటిది అయితే అందిస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఐటీ సెక్టార్లోనే చూసుకుంటే చాలామందికి కూడా ఈ జాబ్స్ అనేటువంటివి అయితే ఉండొచ్చు. వెల్డింగ్ ఫీల్డ్ కావచ్చు, మెకానిక్ ఫీల్డ్ కావచ్చు, ఓకేనా. వాటికైతే ఎడ్యుకేషన్ కూడా అవసరం లేదు. వాళ్ళకి కొద్ది రోజులు ట్రైనింగ్ అనేటువంటిది అయితే ఇప్పించి ఆ జాబ్స్లోకి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా వాటికి ఎడ్యుకేషన్ కూడా అవసరం లేదు. అటువంటి వాళ్ళకి నాన్ ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆ జాబ్స్ అనేటువంటిది అయితే ఇస్తారనమాట. మ్యాక్సిమం 1 to 9th క్లాస్కి కూడా అవే ఇచ్చేందుకు అవకాశం కూడా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ చూడొచ్చు మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్ యూ వర్కింగ్ అని అడుగుతుందనమాట. సో మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్లయితే ఎస్ అని పెట్టుకోవాలి, లేదంటే నో అని పెట్టుకోవాలన్నమాట. ఆర్ యూ వర్కింగ్ అంటే ఎస్ అనే పెట్టుకోండి మ్యాక్సిమమ్, ఓకేనా. అంటే వర్క్ చేస్తారా లేదా అని, సారీ అది తప్పుగా చెప్పాను. మీరు వర్క్ చేస్తారా లేదా అని ఆర్ యూ వర్కింగ్ ఆర్ నాట్ అని అడిగిందనమాట. సో మీరు ఎస్ అని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ వర్కింగ్ ఇన్ ఐటీ, అదేవిధంగా ఐటీఈఎస్ ఎనీ అదర్ ఫీల్డ్ వేర్ వర్క్ ఫ్రమ్ ఈజ్ పాసిబుల్, ఓకేనా. సో మాకు పాసిబుల్ అని పెట్టండి, ఎస్ అని పెట్టుకోండి. అంటే మీరు ఈ యొక్క ఐటీ కావచ్చు, ఐటీ సెక్టర్ కావచ్చు, ఐటీఈఎస్ కావచ్చు, ఎనీ అదర్ ఫీల్డ్స్లో వర్క్ చేయడానికి, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి పాసిబుల్ అవుతుందా అవుదా మీకు అని అడిగినట్లయితే మీరు ఎస్ అని పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ప్రొఫైల్ వచ్చేసి మీకు ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ అయితే పెట్టుకోవచ్చు. హైబ్రిడ్ మోడ్ కావచ్చు, అంటే వీక్లీ మేము వర్క్ చేస్తాము అంటే హైబ్రిడ్ మోడ్ అంటే 3 days ఆఫీస్కి వెళ్ళడము, 3 days వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. లేదు మేము 6 days వచ్చి ఆఫీస్కి వెళ్తామంటే అట్లాగైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ హోమ్ టు ఫెసిలిటీ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎస్ అని పెట్టుకోవాలి. అంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అంటే మీ ఇంటి దగ్గర ఫెసిలిటీస్ అనేటువంటిది కరెక్ట్గా ఉన్నాయా అని అడిగితే మీరు ఎస్ అని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అంటే ఎస్ అని పెట్టండి. బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అంటే ఈ యొక్క వైఫై రూటరు అలాంటివండి మీరు ఈ పెట్టుకోవడానికి, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి బ్రాడ్బ్యాండ్ స్పీడ్ వచ్చి నీ ఎంబీపీఎస్లో మెన్షన్ చేసుకోవాలి, అదంతా యూజ్ అయితే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ spare room which you can use it to provide work from home facility to use friends or colleges, దానికి కూడా ఎస్ అనే పెట్టుకోవాలి మ్యాక్సిమమ్. ఏరియా ఆఫ్ ద రూమ్ ఇదంతా అవసరమైతే లేదు. నెక్స్ట్ మీకు పెట్టుకోవాలని పెట్టుకోండి. ఏరియా ఆఫ్ ద రూమ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఓకేనా. అంటే ఆ రూమ్ అనేటువంటిది ఎక్కడుందో ఆ రూమ్ కూడా పెట్టుకోవాలంటే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవడానికి సపరేట్ రూమ్ అనేటువంటిది ఏమన్నా ఉందా అని అడుగుతుంది. సో అది ఉన్నట్లయితే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. దాని లొకేషన్ కూడా పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నంబర్ ఆఫ్ పీపుల్ ఇట్ కెన్ అకామిడేటెడ్, ఎంతమంది అకామిడేట్ అవుతారు ఆ రూమ్లో, ఓకేనా. ఆ డీటెయిల్స్ గురించి కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు ఆప్షన్స్ అనేటువంటిది అయితే అడుగుతుంది. ఇవన్నీ ఫిల్ చేసుకొని మీరు సబ్మిట్ చేసుకున్నట్లయితే మీకు అప్లై అయ్యేటువంటిది అయితే అవ్వటం జరుగుతుంది. మీరు గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోకి మనకి ఇంకా అవైలబుల్లోకి రాలేదండి సపరేట్గా. సో మీరు సచివాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళ లాగిన్ పరిధిలో అయితే ఉంటుంది, అక్కడైతే అప్లై అయ్యేటువంటిది అయితే చేసుకోవచ్చు అనమాట. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడిగండి, వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు.